దేవ హరివర్ధన్ గారికి మాట ఇచ్చి మిథునాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ చాలా బాధపడతాడు. ఇంతలో అయితే హరివర్ధన్ మిథునాన్ని చూసి గండం గట్టెక్కిందమ్మా, అతను ఎప్పుడూ నీ జీవితంలోకి రాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మెలకువ రావడంతో అమ్మ మిథున నీకు ఎలా ఉంది అంటూ చాలా సంతోషపడతాడు, మురిసిపోతాడు. మిథున వాళ్ళ నాన్నని పట్టించుకోకుండా దేవ ఎక్కడ నాన్న అని అడుగుతుంది. హరివర్ధన్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అమ్మ మిథున నీకు బాగానే ఉంది కదా అని అంటూ నాకు దేవ కావాలని అంటుంది మిథున. దేవాని పిలవండి నాన్న, చూడాలని ఉంది అని అంటుంది. ఆ మాటలకి హరివర్ధన్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇంకా దేవ అయితే మావయ్యకి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోయి ఒక్కడే కూర్చొని అలా బాధపడుతూ ఉంటాడు. మిథునను మాత్రం దేవ కావాలి పిలవండి నాన్న అని చెప్పి అంటుంది. అయినా సరే హరివర్ధన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. మిథున పిలవండి నాన్న, పిలవకపోతే మిథున అయితే ఒక్కసారి లేచి కూర్చుంటుంది. మీరు పిలవకపోతే నేను వెళ్తాను అంటుంది. అప్పుడు హరివర్ధన్ ఆగు అమ్మ మిథున ఆగు అమ్మ అన్న మిథున పట్టించుకోవడం లేదు. మిథున లేచి కూర్చుంటుంది. దేవ కోసం లేచి వస్తూ ఉంటుంది. దేవ ఒక దగ్గర కూర్చుని చాలా బాధపడుతూ ఉంటాడు. హరివర్ధన్ ఒక్కసారి షాక్ అయిపోతాడు.